తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు ఇటు తెనాలి ప్రాంతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ రోజు ఉదయం నుండి కూడా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెనాలి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. తెనాలి రూరల్ పరిధిలో ఉన్నటువంటి కొలకలూరు, నందివెలుగు గ్రామాల్లో పర్యటించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. అక్కడి నుంచి కూడా కొల్లిపర మండలంలో పర్యటించి అక్కడ ముంపుకు గురైన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ రైతాంగాన్ని అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఇటు అధికారులను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా సరే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే వెంటనే కంట్రోల్ రూమ్ సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలు కోరుతా ఉన్నారు. ఇటు తెనాలి పట్టణ పరిధిలో కూడా అన్ని విభాగాలు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ఇటు రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం, విద్యుత్ శాఖకు కూడా పూర్తిగా అప్రమత్తమై కూడా ప్రజలను కూడా అలర్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుండి కూడా నిన్నంతా కూడా తుఫాన్ లేకుండా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఈ రోజు ఉదయం నుండి కూడా పూర్తిగా మారిపోయింది. వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షం కూడా మొదలైంది. ఈ రాత్రికి కూడా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో ప్రత్యేక చర్యలు చేపడతా ఉన్నారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లు కొమ్మలు తొలగిస్తా ఉన్నారు. అట్లాగే ఫ్లెక్సీలు, బ్యానర్లు వీటన్నిటిని కూడా పూర్తిగా తొలగిస్తూ డ్రైన్ల ప్రక్షాళన కూడా చేపట్టారు. వర్షం ఎంత భారీ వర్షం కురిసినా కూడా మురుగునీరు పారుదల సక్రమంగా జరిగేలా రోడ్ల మీదకు మురుగు చేరకుండా, వర్షపు నీరు చేరకుండా ఉండే విధంగా కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే 3 రోజుల పాటు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటి వద్దనే ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటు రైతు బజార్లకు కానివ్వండి, ఇతరత్ర నిత్యావసర సరుకుల షాపులు కానివ్వండి, ప్రజలు పోటెత్తుతా ఉన్నారు. 3 రోజుల పాటు బయటకు రాలేని పరిస్థితి ఉంటుందన్న నేపథ్యంలో కూడా సరుకులు, కూరగాయలు వీటన్నింటి కూడా ముందుగానే కొనుగోలు చేసుకొని తీసుకువెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ మోంతా తుఫాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా, ఇటు తెనాలి వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మనకు సైక్లోన్ మోంతా ఫోర్కాస్ట్ గుంటూరు జిల్లాకు ఉంది. ఈ రోజు నుంచి ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది. రేపు, ఎల్లుండి 3 రోజులకు కూడా ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎక్కువ ఒక 5 మండల్స్ దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు, ఈ 5 మండల్స్లో కూడా రేపు వెరీ హెవీ రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ ఉంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఈ 5 మండల్స్లో కూడా అందరూ జిల్లా స్థాయి ఆఫీసర్స్ని మండలానికి మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్గా పంపించడం జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్లో, అదేవిధంగా అన్ని మండల్స్లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టి ఆ నంబర్స్ కూడా ప్రజలకు మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. అందరు డిపార్ట్మెంట్స్ SOP ప్రకారం ఇప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే తెనాలి, దుగ్గిరాల, కొల్లిపరాలో ఇక్కడ క్రాప్స్ ఏ స్టేటస్లో ఉంది అన్నది కూడా ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పంటని కాపాడుకోవడానికి ఇప్పుడైతే ప్యాడీలో అంత హార్వెస్టింగ్ స్టేజ్లో అయితే ఎక్కడ కూడా లేదు. సో ఇప్పుడు వర్షం పడినా కూడా అప్పటికప్పుడు అది వాటర్ని డ్రైన్ చేయడానికి ఏమేమి చేయాలి అన్నది కూడా
చూడడం జరిగింది. ఓవరాల్ ఫార్మర్స్ అందరికీ కూడా అడ్వైజరీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ కొన్ని ఇరిగేషన్స్ వల్లభాపురం దీంట్లో చెప్పడం జరిగింది. దాని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఇక్కడ మినిస్టర్ గారు కూడా ఇది ప్రయారిటీలో చేయాలని చెప్పడం జరిగింది. దాని మేరకు ఒక ఎస్టిమేట్ వేయడానికి కూడా ఎస్సీ ఇరిగేషన్కు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఫార్మర్స్తో ఇంటరాక్ట్ చేసి వారి ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మేరకు యాక్షన్ తీసుకుంటాం.